వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. నిన్న ఎస్ఎస్ఎంబి 29 గ్లోబ్ ట్రాటర్ నుంచి రాజమౌళి గారు అయితే విలన్గా చేస్తున్న పృథ్వీరాజ్ గారిది ఒక లుక్ అయితే రిలీజ్ చేశారు భయ్య. అది రిలీజ్ చేసిన దగ్గర నుంచి అంటే కొంతమందికి అదే పని కదా. ఏదైనా ఒక క్రియేటరు ఏదైనా క్రియేట్ చేస్తే అది అలా ఉంది, ఇది ఇలా ఉంది, ఇది దానిలో ఉంది, ఇది దీనిలో ఉంది. యాక్చువల్గా లుక్ అయితే మాత్రం స్టీఫెన్ హాకింగ్ నుంచి ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆయన ఏదైతే కదలకుండా మనకి బ్లాక్ హోల్స్ గురించి థియరీలు అవి రాసిన అతని గురించి అంటే ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని ఒక విలన్ క్యారెక్టర్ అయితే డిజైన్ చేశారు రాజమౌళి. దాన్ని తీసుకొచ్చి 24లో సూర్య గారి క్యారెక్టర్లో ఉంది. మరి 24లో సూర్య గారి క్యారెక్టర్ కూడా స్టీఫెన్ హాకింగ్ నుంచి కదా తీసుకున్నారు. ఇక ముందుకెళ్తే క్రిస్ సినిమాలో విలన్ క్యారెక్టర్ వివేక్ ఓబరాయ్ గారి సినిమాలో వివేక్ ఓబరాయ్ గారి క్యారెక్టర్లో ఉంది. అది కూడా స్టీఫెన్ హాకింగ్ స్టైల్లోనే తీసింది. నెక్స్ట్ కొన్ని హాలీవుడ్ సినిమాల్లో విలన్స్ కూడా స్టీఫెన్ హాకింగ్ గారు ఏదైతే వీల్ చైర్లోనే ఉండి మొత్తం బ్లాక్ హోల్స్ ఈ ఫిజిక్స్ ఇవి ఆ థియరీలు అవి పెద్ద పెద్ద చేశారు ఆయన. అది మనకు అంతగా పెద్ద దాని గురించి నాలెడ్జ్ లేదు కానీ సో ఆయన క్యారెక్టర్ని డిజైన్ చేస్తూ అంటే ఒక కథలలేనటువంటి ఒక శక్తివంతమైన వ్యక్తి ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్కి విలనిజం యాడ్ చేస్తూ ఎలా ఉంటుందో అనేది ఒక థాట్తో రాజమౌళి గారు తీస్తే ఇంతకుముందు ఆయన్ని ఇన్స్పిరేషన్గా స్టీఫెన్ హాకింగ్ ఇన్స్పిరేషన్గా తీసుకున్న క్యారెక్టర్లు ఏవైతే ఉన్నాయో దానికి రాని నొప్పి ఇప్పుడు చాలామందికి వచ్చేస్తుంది. అది ఎందుకంటే భయ్యా ఇది మహేష్ బాబు గారి సినిమా కాబట్టి, సూపర్ స్టార్ మహేష్ బాబు గారి సినిమా కాబట్టి. ఇదివరకే చెప్పా, రాజమౌళి గారు తీసిన తర్వాత అందరూ స్టార్ హీరోలు అయ్యారు కానీ రాజమౌళి గారు మొదటిసారిగా ఒక స్టార్ హీరోతో సినిమా తీస్తున్నారు, అదే మహేష్ బాబు గారని. ఎవడు ఎంత నెగిటివిటీ చేసుకున్నా సరే మినిమం ఫరక్ పడదు. ఎందుకంటే ఈ సినిమా కంటెంట్ అలాంటిది. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత గ్లోబల్ వైడ్గా రాజమౌళి గారు మహేష్ బాబు గారి ఇద్దరి పేర్లు మారు మ్రోగిపోతాయి. ముఖ్యంగా మహేష్ బాబు గారి యాక్టింగ్ కానీ ఆయన కటౌట్కి హాలీవుడ్ నిర్మాణ సంస్థలకు కూడా వచ్చి లైన్ కడతాయి అనడంలో ఎలాంటి డౌటు లేదు. ఈ కథ ఆ రేంజ్ కథ. ప్రతి సినిమా మన హీరోదే హిట్ అవ్వాలి, మన హీరో సినిమాలే బాగోవాలి, మన హీరో ఫస్ట్ లుక్లే బాగోవాలి, మన హీరో విలన్ లుక్లే బాగోవాలి అనుకుంటే అది కరెక్ట్ కాదు భయ్యా. ఎస్, ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారు, మా సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా వాళ్ళ ఫ్యాన్స్ మమ్మల్ని ట్రోల్ చేశారు, సో మేము ఎందుకో చేస్తున్నాం అంటున్నారు. ఎస్, ఉండొచ్చు, ఒక హెల్దీ అట్మాస్ఫియర్ ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఇలాంటి సినిమాలు ఇప్పుడు బాహుబలి అనే సినిమాతోనే నెగిటివిటీ చూసిన రాజమౌళి గారికి ఇలాంటి నెగిటివిటీలు అవన్నీ కూడా ఒక అసలు పట్టించుకోరు. ఆయన ఏంటంటే ఎలా వదిలాడంటే అసలు ఏంటి ఏమనుకుంటారంటే లెక్కలో వదిలారు. అదే ఫైనల్ ఎడిట్ వచ్చి ఇంకా ఆ విలనిజం చూపిస్తే పృథ్వీరాజ్ గారి క్యారెక్టర్ స్క్రీన్ మీద ఒక్కొక్కడికి సుస్సు పోసుకుంటారు. ఈ మధ్యన ఎవరికి కూడా ఇది ఆగట్లేదు. ప్రతి ఓడి కూడా కనిపించిన వెంటనే ఏదైనా ఒక చిన్న ప్రోమో రిలీజ్ అయినా ఒక చిన్న సాంగ్ రిలీజ్ అయినా అది అలాగుంది, ఇది ఎలా ఉంది. ముందు ఆ మేమర్స్ కొంతమంది ఎవరైతే ఉన్నారో అది చాలా కరెక్ట్ కాదు భయ్యా. ఎందుకంటే ఒక క్రియేటర్ అయినవాడు రాత్రి బవలు ఆలోచించి తన క్రియేటివిటీని అంతా ఉపయోగించి ఒక క్యారెక్టర్ని డిజైన్ చేస్తే దాని మీద కూడా ట్రోల్స్ చేయడం అనేది అది ఇండస్ట్రీకి అంత మంచిది కాదు. మనమే అంటాం తెలుగు సినిమా ఎదగాలి, తెలుగు సినిమా హాలీవుడ్ దాన్ని తలదన్నాలు అంటాం. కానీ అదే తెలుగోడు మన హాలీవుడ్ రేంజ్ మించి ఒక సినిమా తీస్తే చూస్తూ ఓర్వలేకపోతున్నాను. నిజంగా చెప్పాలంటే ఇలాంటి సినిమా మా హీరోకి ఎందుకు పడలేదు అని చాలామంది అభిమానులు వేరే హీరో అభిమానులు కులికి చేస్తున్నారు. నిజంగా ప్రతి ఒక్కరికి ఈ జనరేషన్లో ఎంత పెద్ద సూపర్ స్టార్ సూపర్ మెగా పవర్ ఎవరైనా సరే తప్పుగా అనుకోవద్దు, ఎవరైనా సరే రాజమౌళి అనే వ్యక్తితో ఒక సినిమా పడాలని కోరుకుంటారు. మా హీరోకి పడలేదు కదా అని చెప్పి ప్రతి ఏ హీరో చేసినా సరే ఫ్లాప్ అవ్వాలనుకోవడం అది కరెక్ట్ కాదు. ముఖ్యంగా రాజమౌళి అనే వ్యక్తి తన మొదటి సినిమా నుంచి కూడా నెగిటివిటీ అన్ని చూసిన వ్యక్తి. అంటే ఆయన సినిమాలు ఫస్ట్ ఛత్రపతి కూడా ఈవెన్ మనకు ఫస్ట్ హాఫ్ వరకు బాగుంది, సెకండ్ హాఫ్ బాగాలేదు, అది చాలా వరకు జరిగినాయి. అలా చాలా సినిమాలు జరిగింది. ఈవెన్ బాహుబలి 1 కూడా అసలు సినిమా నెగిటివిటీ అసలు మన ఇండస్ట్రీలో తెలుగులో. సో అలాంటి సినిమాతో ఇండియాని షేక్ చేశాడంటే ఇలాంటి చిన్న చిన్న నెగిటివిటీకి ఏమైనా అసలు స్పందిస్తారా? ఎవడు ఏమనుకున్నా ఏదైనా సరే ఈ సినిమాతో 2000 కోట్ల మార్కెట్కి ఇండియాకి పరిచయం చేయబోతున్నారు రాజమౌళి గారు మహేష్ బాబు గారు. మళ్ళీ చెప్తున్నా, సూపర్ స్టార్ మహేష్ బాబు అనే వ్యక్తి టాలీవుడ్లో హాలీవుడ్ ఫీచర్స్ ఉన్న ఏకైక వ్యక్తి. ఇది చాలాసార్లు చెప్తున్నా, చాలా గర్వంగా చెప్తా. ఎందుకంటే ఈ ఎస్ఎస్ఎంబి 29 గ్లోబ్ ట్రాటర్ తర్వాత ఆయన నిజంగా ఇంకా హాలీవుడ్ వాళ్ళు పట్టుకెళ్ళిపోతారు భయ్యా. మన నిజంగా ఆయన లాస్ట్ టైం కూడా ఒక ఇంటర్వ్యూలో మీరు బాలీవుడ్ సినిమాలు ఎందుకు చేయాలంటే నేను తెలుగులో చాలా కంఫర్ట్గా ఉన్నాను, నాకు ఆల్రెడీ బాలీవుడ్ ఆఫర్లు వచ్చాయి, అందుకే నేను చేయట్లేదు అన్నారు. మరి ఆయన అలా తెలుగుకే ఇంకా నాకు తెలిసి మహేష్ బాబు గారు కూడా 99% 100% తెలుగుకే ప్రైవేట్ చేస్తారు. చెప్తున్నా కదా, ఈ సినిమా తర్వాత లెక్కలన్నీ మారిపోతాయి. ఎవడెవడైతే నెగిటివ్గా మాట్లాడడానికి ట్రై చేస్తున్నాడో వాడే మార్నింగ్ షో టికెట్ల కోసం గుడ్డలు చింపేసుకుంటాడు, ప్రీమియర్ షో టికెట్స్ కోసం గుడ్డలు చింపేసుకుంటారు. ఎందుకంటే ఈ కాంబినేషన్ అలాంటిది, ఈ కాంబినేషన్తో పాటు ఈ కథ అలాంటిది.
మనకి కాశీని మన మన హిందుత్వాన్ని నిజంగా మన చాలా వరకు మన భారతదేశాన్ని ప్రపంచం ముందు ఒక గర్వంగా నించోబెట్టాలనుకుంటున్నారు రాజమౌళి అనే వ్యక్తి. అందుకే ఇలాంటి కథ ఎన్నుకున్నాడు ఆయన. వారణాసి అనే టైటిల్ కూడా కన్సిడర్ చేస్తున్నారంటే మన భారతదేశ ఇతివృత్తాలు, మన భారతదేశం యొక్క సంస్కృతిని మొత్తం ప్రపంచానికి చాటి చెప్పి ఆ రేంజ్తో అసలు హాలీవుడ్కి మన ఇదిరా మా సినిమాని చెప్పాలనుకుంటున్నాడు. సో అలాంటి సినిమా మీద నెగిటివ్ చేయాలనుకున్న ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే, మా హీరోకి ట్రోల్ చేశారు, మేము ఎందుకే ట్రోల్ చేస్తున్నాం, అవన్నీ చిన్నపిల్లలు అట్లా అవన్నీ పక్కన పెట్టండి. ఈ ఎదవ ట్రోలింగ్లు, ఇవి ఎదవ కంపారిజన్లు వేరే సినిమాల మీద. ఎస్, నిజంగానే ఇప్పుడు రాజమౌళి గారు, ఇదే రాజమౌళి గారు కాకుండా ఏ మలయాళం తమిళోడు ఎవడో లిక్ రిలీజ్ చేస్తే ఓ ఏంట్రా బాబు అలా డిజైన్ చేశాడు, ఇలా డిజైన్ చేశాడు. తెలుగుడిగా పుట్టి తెలుగు క్రియేటర్లు మనం ఎంకరేజ్ చేయకపోతే ఇంకెవడ ఎంకరేజ్ చేస్తాడు? మనమే అంటాం తెలుగు సినిమా వర్దిల్లాలి, తెలుగు సినిమా బుర్రపాడు అవ్వాలి, తెలుగు సినిమాలో హాలీవుడ్ రేంజ్కి ఎప్పుడు వెళ్తే. అందులో నెక్స్ట్ మన చాలామందికి యూట్యూబర్స్ రివ్యూ చెప్పే వాళ్ళకి కూడా ఒక తెలుగు సినిమా అంటే చాలా ఒక కామెడీ పీస్ లాగా మాట్లాడతారు. ఇంకా ఫ్రాంక్గా చెప్పాలంటే మన తెలుగులో చేసినటువంటి చాలా వరకు ఒక ప్రయోగాలు ప్రపంచ సినిమాలో ఎవడు చేయలే. ఒక భైరవ దీపం లాంటి సినిమా కానీ, ఒక ఆదిత్య 16 బాలకృష్ణ గారి విషయంలో అయినా సరే, చిరంజీవి గారి విషయంలో అయినా, వెంకటేష్ గారి విషయంలో అయినా, నాగార్జున గారు అయితే శివ అనే సినిమా అదొక మెంటల్ సినిమా, మెంటల్ మాస్ సినిమా. ఇంక ఏ ఇండస్ట్రీలో ఉన్న అలాంటి సినిమాలు అయినా సరే తెలుగు సినిమా ఇంకా డెవలప్ అవ్వాలి. ఎస్, ఇంకా డెవలప్ అవ్వాలి నిజమే. కానీ డెవలప్ అవుతున్న తెలుగు సినిమాను కూడా నువ్వు ఏవేవో సాగులు చెప్పి తొక్కేద్దాం అనుకుంటే అది ఎంతవరకు కరెక్ట్? సో ఎవడు ఎన్ని ఏడ్చినా ఏం చేసినా సరే మహేష్ బాబు గారి ఫ్యాన్స్కి మాత్రం SSMB 29 అనే సినిమా, వారణాసి అనే సినిమా, గ్లోబ్ ట్రాటర్ అనే సినిమా కొన్ని తరాల పాటు గుర్తుండిపోయే సినిమా. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి.